హలో హాయ్, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. పోయిన నెలలో మరి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జనరల్ సెక్రటరీ అయి ఉంటాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు సీతారాం యేచూరి గారు. ఆయన మరణానికి సానుభూతిని తెలియజేస్తూ చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, దేశం ప్రజల గురించి పార్లమెంట్లోను వచ్చరికి మీడియా రంగంలోనూ మంచిగా ఆయన వాయిస్ వినిపించినందుకు ధన్యవాదాలు. అలాగనే అలాంటి వారు లేకపోవడం చాలా లోటు కమ్యూనిజంలో. మరి స్వతంత్ర భారతదేశంలో ఈ కమ్యూనిస్టుల పాత్ర చాలా ఉంది. అలాగనే సీతారాం గారి మేనమామ అయినటువంటి మోహన్ కందా గారు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వాళ్ళది మంచి ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ. అలాగనే సిపిఐఎం, సిపిఐ, అలాగనే ఈ ఉద్యమ పార్టీల్లో కూడా కుల వివక్ష ఉంది. భారతదేశంలో దళితులు రాణించలేకపోతున్నారు. ఉదాహరణకు నక్సలిజంలో కూడా అగ్రవర్ణాలే ఉన్నారు. ఈ వివక్ష పోవాలి, పక్షపాతం పోవాలంటే మనం చాలా ముందుకు వెళ్ళాల్సిన అటువంటి బడుగు బలహీనులు వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని మంచిగా విద్యలోను, మీడియా రంగంలోను, వైద్య రంగంలోను, అలాగనే మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి రంగాల్లో రాణించాలని నేను మనసారా కోరుకుంటూ, బడికి వెళ్ళిన ప్రతి పిల్లవాడు వెనక్కి తిరిగి రాకుండా మంచిగా ముందుకు దూసుకుని వెళ్ళాలని, ముఖ్యంగా సీతారాం యేచూరి గారి లాంటి విద్యావేత్తలను మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఎదగాలి. అలాగనే మనమంతా కూడా సీతారాం యేచూరి గారిలాగా, వాళ్ళ ఫ్యామిలీ లాగా మనం కూడా చదువుకొని మన బిడ్డలు కూడా మంచిగా రాణించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. వివక్షలో పక్షపాతాలు ఉన్నప్పటికీ వాటిని మనం దాటుకుని వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారే మనకు ఆదర్శం. పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకోవాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశ పౌరులందరికీ అంకితాన్ని ఆయన జీవితాన్ని ఇచ్చేశారు. మనం కూడా ఆయన మార్గాల్లో వెళ్ళి ఆయనలాగానే మంచిగా రాణించి చదువుకొని ఈ దేశ ప్రతిష్ట ప్రపంచ నలుమూలల చాటాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగనే ఈ దేశంలో వివక్ష, పక్షపాతం లేనటువంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దాలని, అలాంటి నాయకులను మనం తయారు చేయాలని మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మీ విశ్వనరుడు శ్రీనివాస్.